గన్నవరం నియోజకవర్గంలోనే సుమారు 200 కోట్ల రూపాయలు భారీ స్కామ్ జరిగిందంటే ఒక వార్త చక్కెరలు కొడతా ఉంది. ఏదైతే నిన్న వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు, వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత మొత్తం విజిలెన్స్ టీం అంతా గన్నవరం నియోజకవర్గంలో ఎంక్వైరీలు స్టార్ట్ చేశారు. మొత్తం ఫోకస్ టు గన్నవరం టు విజిలెన్స్ టీం అంతా అక్కడే ఎంక్వైరీలు స్టార్ట్ చేసేపటికి వంశీ గత 5 సంవత్సరాలు చేసినటువంటి వ్యవహారాలు, అరాచకాలు, దోపిడీలు ప్రతిదాన్ని కూపీలాగారు. తీగలాగితే డొంక కదిలినట్టు ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే ఒళ్ళు గగ్గురు పొడిచే నిజాలు బయటపడతా ఉన్నాయి. ఈ వల్లభనేని వంశీ సుమారు 200 కోట్ల రూపాయల వరకు భారీ స్కామ్లు, అక్రమాలకు పాల్పడి 200 కోట్ల రూపాయలు వెనకేసాడంటూ ప్రధానంగా వస్తున్నటువంటి వార్త. అయితే ఏ అంశాల మీద వల్లభనేని బెదిరించాడో లేదా ఏం చేసాడో ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మరో 4 షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్దాం. వల్లభనేని వంశీ అసలు అరెస్ట్ అయినటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి కిడ్నాప్ల వ్యవహారం, రెండవది SC ST అట్రాసిటీ కేసు వల్లభనేని వంశీ మీద పెట్టారు. అయితే వల్లభనేని వంశీకి ఇప్పుడు అప్పుడే బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. సుమారు 1 లేదా 2 నెలల్లో ఖచ్చితంగా టైం పడుతుంది, జైల్లోనే గడపాల్సి వస్తుంది. కోర్టు కూడా 14 రోజులు రిమాండ్ విధించింది. సో వల్లభనేని వంశీ అరెస్ట్ అయినటువంటి ప్రధాన అంశాలు ఇవి. అయితే ఎప్పుడైతే గన్నవరం నియోజకవర్గంలో విజిలెన్స్ టీం ఎంక్వైరీ స్టార్ట్ చేసిందో ఒక్కటొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ గన్నవరం నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎవరైనా సరే వెంచర్లు వేశారనుకోండి, ఆ వెంచర్లు వేసినా ఏమైనా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వల్లభనేని వంశీకి ట్యాక్స్ కట్టాల్సిందేనంట. సో అదొక వంశీ ట్యాక్స్ అనుకోండి ఒక రకంగా. అంటే కమిషన్, ఖచ్చితంగా కమిషన్ ఇవ్వాల్సిందే. వంశీ అనుచరులను బెదిరించడం, వాళ్ళు కనుక ఆ యొక్క కమిషన్ ఇవ్వకపోతే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించే విధానం ఉందంటూ కొంతమంది రియల్ ఎస్టేట్లకు సంబంధించిన వాళ్ళు ఫిర్యాదు చేశారన్నమాట. సో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా రెండవదిగా పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటారు చూసారా, సో వాళ్ళని కూడా బెదిరించి ఇక్కడ కనుక పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మాకు కమిషన్ కట్టాల్సిందే. కొన్ని పల్లెటూరు గ్రామాల్లో ఏదైనా ఒక పరిశ్రమ అనేది చిన్నది స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క వల్లభనేని వంశీకి ట్యాక్స్లు అంటే బెదిరించి ఎవరైతే బెదిరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా కమిషన్లు కట్టాల్సిందంటూ ఇలాగ దందాలకు పాల్పడి కొన్ని 100 కోట్ల రూపాయలు వెనకేసారన్నట్టు ప్రధానంగా వస్తున్నటువంటి వార్తలు. అంతేకాకుండా గ్రావుల విషయాల్లో కూడా అక్రమాలకు పాల్పడి కొన్ని 100 కోట్ల రూపాయలు వెనకేసారంటూ దీని మీద కూడా వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సెంటు స్థలాలు ఉన్నాయి చూసారా, వాటిని ఈ యొక్క వల్లభనేని వంశీ డూప్లికేట్ డాక్యుమెంట్స్ తయారు చేసి అనేక మందికి వాళ్ళ యొక్క పార్టీ జెండా మోసిన వాళ్ళకి, వంశీ అనుచరులకి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాడు, పేదలుగా ఉన్న వాళ్ళని పక్కన పెట్టాడంటూ వల్లభనేని వంశీ మీద వస్తున్నటువంటి ఈ యొక్క అభియోగాలు. సో మొత్తానికి వీటి మీద ఒక్కటొక్కటిగా ఎంక్వైరీ చేస్తే సుమారు 200 కోట్ల రూపాయలు భారీ స్కాములు చేశాడు వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గం అంటూ సెన్సేషనల్గా వస్తున్నటువంటి ఈ యొక్క వార్తలు. సో ఏది ఏమైనప్పటికీ విజిలెన్స్ టీం ఖచ్చితంగా అక్కడ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఇది బయటకు వచ్చినటువంటి వార్తలు. ఇప్పుడు ఈ విజిలెన్స్ టీం మొత్తం ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి ఈ యొక్క సబ్మిట్ చేయాలి. సో ప్రభుత్వం కూడా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో, ఆల్రెడీ వల్లభనేని వంశీ రిమాండ్లో ఉన్నాడు, ఏమైనా పోలీసులు కస్టడీకి తీసుకుంటారేమో. ఒకవేళ వంశీని విచారిస్తే కొన్ని విషయాలు బయటకు లాగే విధంగా, కూపీ లాగే విధంగా ఖచ్చితంగా వల్లభనేనిని పోలీసులు కస్టడీగా అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో రాబోయే రోజులు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.